హరే కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక కొత్త ఆలయం గురించి తెలుసుకుందాం. చాలామందికి తెలుసుండొచ్చు లేక తెలియకపోయి ఉండొచ్చు. కేరళ రాష్ట్రం పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే ఏకైక విషయం అనంత పద్మనాభ స్వామి గుడి. ఇది తిరువనంతపురంలో ఉంది, అవునా? కాకపోతే ఇప్పుడు నేను చెప్పే అనంత పద్మనాభ స్వామి గుడి తిరువనంతపురంలోనిది కాదు. ఆనంతపుర అనే ఊరిలో కాసరగోడ్ అనే జిల్లాలో కేరళ రాష్ట్రంలో ఉన్న ఇంకో అనంత పద్మనాభ స్వామి గుడి గురించి. ఇది ఒక పెద్ద చెరువు మధ్యలో ఉంటుంది. ఈ ఆలయానికి 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఒక శాకాహార ముసలి ఆ చెరువులో ఎప్పుడూ ఉంటుంది. అది అన్నము శాకాహారం తప్ప ఎటువంటి మాంసాహారమో తినదు, ఎవరికి హాని చేయదు. ఒకవేళ ఆ ముసలి చనిపోతే ఇంకో ముసలి ఎక్కడి నుంచో వస్తుందో తెలియదు, కానీ ప్రత్యక్షమవుతుందని చెప్తారు. అలా చనిపోయిన ముసలిని తీసుకొచ్చి పూజలు చేసి అంత్యక్రియలు చేస్తారట అర్చకులు. 2023లో కూడా ఒక పాత ముసలి చనిపోతే మరో ముసలి ప్రత్యక్షమైనట్టు స్థానికులు చెప్తుంటారు. అంతేకాకుండా స్వామివారు తిరువనంతపురంలో పడుకొని ఉంటే ఆనంతపుర ఆలయంలో అనంతుడు అనే శేషుని పైన కూర్చొని ఉంటారు. అందుకే ఇది ఇంకో అనంత పద్మనాభ స్వామి గుడి అయిందని చెప్తుంటారు. శ్రీమాత్రే నమః.